పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. హిందువులు ముఖ్యంగా పురుషులపై ఉగ్రవాదులు దాడి చేసి వారి ప్రాణాలు తీశారు. హనీమూన్కు వచ్చిన జంటను వదిలిపెట్టలేదు. కుమార్తె ముందే తండ్రి ప్రాణాలు తీసేశారు. వదిలేయండి అంటూ ఆర్తనాదాలు చేసినా విడిచిపెట్టలేదు. మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఇలాంటి ఎన్నో హృదయ విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మారణ హోమంలో రక్తపు మడుగులు, ఆ మడుగుల్లో అక్కడక్కడ మృతదేహాలు, ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిచి విషన్న వదనంతో కూర్చున్నవారు కొందరు. అయిన వారిని తమ కళ్ల ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండె లవిసేలా ఏడుస్తున్నవారు మరికొందరు. భయ్యా, నా భర్తను కాపాడండి, దయచేసి సాయం చేయండి, మమ్మల్ని రక్షించండి అని చేతులు జోడించి వేడుకుంటున్నవారు ఇంకొందరు. హనీమూన్కు వచ్చి భర్తను కోల్పోయి రోదిస్తున్న నవవధువు ఓవైపుంటే, తండ్రి చావును చూసి రోదిస్తున్న కుమార్తె మరోవైపు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం రక్తధారలతో తడిచిన పచ్చిక బయళ్లలో కనిపించిన హృదయ విదారక పరిస్థితి ఇది. ఎక్కడ్నించో హఠాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు హిందువులు, మరీ ముఖ్యంగా పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. పేర్లు, మతం అడిగి ఖురాన్లోని సూక్తులు పలికించి మతాన్ని నిర్ధారించుకొని మరీ తలపై తుపాకీలు పెట్టి కాల్చి పారేశారు. ఇదంతా ఎందుకు జరిగిందో, వారు చేసిన తప్పేంటో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు. ఇక అయిన వారిని కళ్ళెదుటే కోల్పోయిన వారి ఆవేదనలు హృదయాలను కలిచివేస్తుండగా అందాల కశ్మీరం రక్త కన్నీరు పెట్టింది. ఖురాన్లో ఏవో మాటలను సరిగ్గా పలకలేకపోయేసరికి మా నాన్న తలపై తుపాకీతో కాల్చేశారు, ఆ తర్వాత చెవి భాగంలో వీపుపైన కాల్చేశారంటూ ఉగ్రదాడిలో తండ్రి చావును కల్లారా చూసిన పూణేకు చెందిన అస్వారి అనే యువతి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలివే. పూణేకు చెందిన సంతోష్, జగదలే దంపతులు, వారి కుమార్తె అస్వారి మరో ఇద్దరు కలిసి కశ్మీర్ పర్యటనకు వచ్చారు. కాల్పుల శబ్దం వినగానే వీరంతా సమీపంలోని ఓ గుడారంలోనికి వెళ్లి నేలపై పడుకున్నారు. కాసేపటికి ఆ గుడారం వద్దకు వచ్చిన ఉగ్రవాదులు అందరూ బయటకు రండి అంటూ బెదిరించగా వారంతా బయటకు వచ్చారు. అనంతరం ప్రధాని మోదీని దూషించిన ఉగ్రవాదులు ఖురాన్లోని కొన్ని మాటలు పలకమని అస్వారి తండ్రిని ఆదేశించారు. ఆ మాటలు చెప్పలేకపోయేసరికి ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. అనంతరం వారితో ఉన్న మరో వ్యక్తిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. ఉగ్రదాడి మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనా స్థలిలో ఉన్న స్థానికులు, పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణ భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు గాయాల పాలయ్యారు. అయితే ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నాగపూర్కు చెందిన దంపతులు తమకు ఎదురైన భయానక అనుభవాన్ని విలేకరులకు వెల్లడించారు. ఉగ్రదాడి మొదలవటానికి సరిగ్గా 20 నిమిషాల ముందు తాము ఘటనా స్థలి నుంచి దూరంగా వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ఇక పరిగెత్తే క్రమంలో కాలు విరిగి ఆసుపత్రి పాలైన అతని భార్య విలేకరులతో మాట్లాడుతూ, కాల్పులు జరుగుతున్నాయి, పారిపోండి అంటూ జనం కేకలు పెడుతూ పరిగెత్తారని, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాణ భయంతో అందరూ పరుగులు తీశారన్నారు. ఇలా ఎవరికి వారు పారిపోయి కొందరు ప్రాణాలు దక్కించుకున్నారు. లేదంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండే. వేసవిలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ ఐబీ ఆఫీసర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో తెలంగాణలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ విభాగంలోని కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజన్ మృతి చెందారు. ఇటీవల ఫ్యామిలీతో కాశ్మీర్ టూర్కు వెళ్లిన ఆయన్ను ముష్కరులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఐడీ చూసి మరీ నువ్వు ఐబీ ఆఫీసరువు కదూ, నిజం చెప్పు అంటూ పాయింట్ బ్లాంక్లో కాల్చారని తెలుస్తోంది. అయితే చనిపోయిన ఆఫీసర్ ఆధార్ కార్డు చూసి హైదరాబాద్ వాసిగా నిర్ధారించారు. మృతుడు మనీష్ రంజన్ది బీహార్. భార్య, 2 పిల్లలతో ఎల్టీసీపై టూర్కు వెళ్లారు. కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే వారిని దూరంగా పరిగెత్తమని మనీష్ కోరినట్టు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్లోని ఐబీ ఆఫీసులో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అకాల మృతితో అతని నివాస ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వల్ల విశాఖలో కూడా విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పెహల్గాంలో మిస్ అయిన విశాఖవాసి చంద్రమౌళిని ముష్కరులు అతి దారుణంగా కాల్చి చంపేశారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళిని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. సహచర టూరిస్టులు ఈ విషయాన్ని ధృవీకరించారు. చంపొద్దని వేడుకున్నా
మోదీకి చెప్పుకోండంటూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు పెహల్గాం బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. దక్షిణ కాశ్మీర్లోని పహల్గాం ఒకప్పుడు పర్యాటకులతో కలకలలాడే ప్రశాంత లోయ ఒక్కసారిగా భీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన హఠాత్ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 27 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించటం కష్టమైంది. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించటంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత మృతుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం 27కు చేరినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో మరికొందరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్పుల ఘటనతో పహల్గాం వీధులు నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకులు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫోటోను జాతీయ మీడియా బయటపెట్టింది. రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు ఓ ఉగ్రవాది. ఈ దాడిలో 8 నుంచి 10 మంది పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. వారిలో 5 నుంచి 7 మంది పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చెప్తున్నారు. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోనికి వారు పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేస్తున్నాయి. హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.